హాయ్ హలో ఎలా ఉన్నారు? మీరు మీ జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ జీవితం మీద చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపించగలుగుతుంది. మానవుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, ఏదైనా పని చేయాలనుకున్నా ఆలోచన అనేది చాలా అవసరం. అల్టిమేట్గా మానవుడు కోరుకునేది సక్సెస్. చాలామంది జీవితంలో చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ చివరికి ఫలితం అనేది వాళ్ళకి దక్కదు, అనుకున్న రిజల్ట్స్ రావు. ఇంకా అనేక మంది ఎలా ఉంటుందంటే జీవితంలో చాలా దూరం ప్రయాణం చేసి చివరికి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే పనిని మధ్యలో వదిలేస్తారు, ఇది కాదు నేను చేయాల్సిన పని అని చెప్పేసి. అయితే ఒక మనిషి ఎలా ఆలోచించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, జీవితంలో యూటర్న్స్ తీసుకోకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండాలంటే ఏం చేయాలి, ఎంత కష్టపడ్డా ప్రతిఫలం రాకుండా ఉండే పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ముందుగా ప్రతి వ్యక్తి కూడా తను 3 ప్రశ్నలు వేసుకోవాలి. 3 క్వశ్చన్స్. ఏమిటి, ఎందుకు, ఎలా. ఈ 3 ప్రశ్నలు కనుక ఒక వ్యక్తి తనకు తాను వేసుకొని స్పష్టమైన సమాధానాలు పొందినట్లయితే జీవితంలో ఎప్పటికి కూడా అనుకున్న లక్ష్యం సాధించకుండా ఉండడం కానివ్వండి, జీవితంలో అర్ధాంతరంగా చేస్తున్న పని ఆపేయడం కానివ్వండి, లేకపోతే యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం కానివ్వండి ఉండదు. ఆ 3 ప్రశ్నల్లో మొదటిది గమనిస్తే ఏమిటి. ఏమిటి అంటే ఏంటి? అసలు నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను, నాకు కావాల్సింది ఏమిటి, వాట్ ఈజ్ మై గోల్. అంటే స్పష్టంగా నాకేం కావాలో, నా లక్ష్యం ఏంటో నాకు తెలియాలి. ఏంటి నాకు కావాల్సింది ఏంటి అన్నది ఎప్పుడైతే ఈ ప్రశ్నకి సమాధానం కనుక మనం స్పష్టంగా రాయగలిగితే, ఎస్ నాకు కావాల్సింది ఇది, నేను సాధించాలనుకుంటుంది ఇది, నేను వెళ్ళాలనుకుంటుంది ఇక్కడికి, నా లక్ష్యం ఇది, నా లక్ష్యం ఏంటి, ఇది నా లక్ష్యము అని స్పష్టంగా. ఎందుకంటే ఒక వ్యక్తికి లక్ష్యమే లేకపోతే, ఏమిటి అనే ప్రశ్నకి సమాధానమే లేకపోతే ప్రయాణం ఎటు వెళ్తాడు, తన నడక ఎటుంటుంది, అసలు తన దిశ ఎటుండాలో తెలియాలి కదా. అంటే లక్ష్యం లేని ప్రయాణం చేయకూడదు. లక్ష్యం లేని ప్రయాణం చేస్తే చివరికి మనకు దక్కేది శూన్యము, రిజల్ట్ రాదు. సో మొదటి ప్రశ్న ఏమిటి. మీకు మీరు కూడా వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నా జీవితంలో నేను కోరుకుంటుంది ఏంటి, నాకు కావాల్సింది ఏంటి, నా లక్ష్యం ఏంటి, స్పష్టత కావాలి. రెండో ప్రశ్న ఏంటి, ఎందుకు. ఏదైతే లక్ష్యం ఉందో ఇది నా లక్ష్యము అని మీరు ఏదైతే అనుకున్నారో అది ఎందుకని, ఎందుకు ఆ స్థాయికి వెళ్ళాలి, ఎందుకు నేను అది సాధించాలి, ఎందుకు నాకు కావాలి, ఈ లక్ష్యం నాకు ఎందుకని అని ప్రశ్నించుకుంటే దానికంటూ ఒక ఉద్దేశం తెలియాలి. మీకు మీ హృదయం చెప్తున్న కారణం ఏంటో మీకు తెలియాలి, మీ ఇంటెన్షన్ ఏంటో తెలియాలి. ఏ ఉద్దేశంతో ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో. డబ్బు సంపాదించాలి, ఎందుకని, ఎందుకు డబ్బు కావాలి, మంచి ఇల్లు కావాలి, ఎందుకని, మంచి కార్ కావాలి బ్రాండెడ్, ఎందుకని, పెద్ద హోదా కావాలి, ఎందుకని, గవర్నమెంట్ ఎంప్లాయీగా మారాలి, ఎందుకని, అసలు పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, ఎందుకని. ఎందుకు అన్న ప్రశ్నకి స్పష్టమైన సమాధానం కనుక మీకు తెలిస్తే ఆ సమాధానమే మీకోసం మీ ప్రయాణానికి ఇంధనంగా పనిచేస్తుంది. లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి, కానీ ఎందుకు రీచ్ అవ్వాలి, ఎందుకు, అది ఎందుకు కావాలి అంటే ఒక పర్పస్ క్లియర్గా ఉంటుంది, ఇంటెన్షన్ క్లియర్గా ఉంటుంది, అక్కడ నుంచి ఒక ఎనర్జీ పుట్టుకొని వస్తుంది. సో మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటి, మొదట ఏమిటి, లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యం ఎందుకు మీకు కావాలి, ఎందుకు ఆ రీచ్ అవ్వాలి అన్నదానికి స్పష్టంగా రాతపూర్వకమైన క్లారిటీ వచ్చే విధంగా మీరు సమాధానం చెప్పుకోగలగాలి. మూడో ప్రశ్న ఏమిటి, ఎలా. లక్ష్యాన్ని చేరాలి, ఎందుకు చేరాలి, ఎందుకోసం చేరాలి, కానీ లక్ష్యాన్ని ఎలా చేరాలి. లక్ష్యం ఉంది, ఎస్ నా గోల్ ఇది, నాకు ఇంత డబ్బు కావాలి, ఇంత పేరు కావాలి, ఇంత హోదా కావాలి, ఇలాంటి ఇల్లు కావాలి, ఓకే, ఇలాంటి నేను కారు కొనుక్కోవాలి, లేకపోతే ఏదో మీకు కెరీర్ గోల్ ఒకటి ఉంది. ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అన్న ఆలోచన ఒక కార్యరూపం దాలుస్తుంది, మీకు ఒక రూట్ మ్యాప్ చూపిస్తుంది. ఎలా అంటే నేను ఈ పని చేయటం వల్ల, ఇలా శ్రమించడం వల్ల, ఇలా ప్లానింగ్ చేయటం వల్ల ఇలా నేను ముందుకెళ్తాను, దీంట్లో వీళ్ళ సహకారం చేసుకుంటున్నాను, దీనికోసం నా స్కిల్స్ని ఇలా డెవలప్ చేసుకుంటాను, దీనికోసం నేను చేయవలసిన పనులు ఇవి, దీనికోసం నేను వదులుకోవాల్సిన పనులు ఇవి, దీనికోసము నాలో రావాల్సిన డిసిప్లిన్ ఇది, దీనికోసము ఇది ప్లానింగ్ అన్నది. ఎలా రీచ్ అవుతావు లక్ష్యాన్ని, హౌ అంటే రూట్ మ్యాప్ ఏంటి. ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాము, దానికంటే ఒక రూట్ మ్యాప్ ఉంటుంది, అవునా. గూగుల్ మ్యాప్స్లోకి వెళ్తే అది రూట్ చూపిస్తుంది, స్ట్రైట్ వెళ్ళాలా, రైట్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకోవాలా, ఎలా వెళ్ళాలో క్లియర్గా అక్కడ మనకి క్లారిటీ వస్తుంది, ఎలా వెళ్ళాలి అన్న దానికి. ఎప్పుడైతే మీకు ఎలా వెళ్ళాలి అన్న క్లారిటీ వస్తుందో అప్పుడు మీరు అడుగులు వేయడం మొదలు పెడతారు. ఎందుకంటే ఎలా ప్రయత్నం చేయాలో తెలిస్తేనే కదా మీరు ముందుకెళ్తారు.
దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే, మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నారు, మీ దగ్గర వాహనం లేదు. దానికోసం మీరు ఏదో ఒక బైక్ బుక్ చేసుకున్నారు, ర్యాపిడో కానీ ఏదో ఒక బైక్ బుక్ చేసుకున్నారు, ఓలా, ఉబర్, ఏదో బైక్ కానీ కార్ కానీ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత మీరున్న లొకేషన్కి ఆ వెహికల్ వచ్చింది, ఆ డ్రైవర్ వచ్చాడు. ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళాలో డెస్టినేషన్ ఇస్తే తన మ్యాప్ ఓపెన్ చేస్తే అక్కడ రూట్ మ్యాప్ కనిపిస్తుంది, ఎలా వెళ్ళాలో కనిపిస్తుంది. అప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు ఆ క్యాబ్ కానీ ఆ బైక్ కానీ. సో అంత ఇంపార్టెంట్. ఒక చిన్న జర్నీలోనే మీరు ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి వెళ్ళాల్సినటువంటి 2, 3, 4, 5 కిలోమీటర్ల జర్నీకే రూట్ మ్యాప్ ఉంటేనే ఒక అడుగు ముందుకు పడుతుంది. అలాంటప్పుడు మన జీవితం అనే ప్రయాణంలో ఎంత స్పష్టత అవసరం ఉంది, ఎంత విలువైనటువంటి జీవితం ఇది. సో ఏమిటి లక్ష్యం, ఏంటి, ఎందుకు లక్ష్యాన్ని ఎందుకు రీచ్ అవ్వాలి, అసలు ఆ లక్ష్యాన్ని రీచ్ అవ్వకపోతే ఏమవుతుంది, లక్ష్యాన్ని ఎందుకు, పర్పస్ ఏంటి, తర్వాత ఎలా రీచ్ అవ్వాలి, ఏమేం ప్రయత్నం చేయాలి, ఈ 3 విషయాల స్పష్టత మనకు రావాలి. ఎప్పుడైతే ఈ 3 ప్రశ్నల యొక్క సమాధానం మీకు స్పష్టంగా తెలుస్తుందో మీ జీవితంలో ఏ పనులు చేయాలో క్లారిటీ ఉంటుంది, ఏ పనులు చేయకూడదో క్లారిటీ వచ్చేస్తుంది. మీ లైఫ్లో ఎలాంటి వ్యక్తులతో పరిచయాలు ఉండాలో క్లారిటీ వస్తుంది, ఎలాంటి వ్యక్తులతో పరిచయాలు ఉండకూడదో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఏ విషయాలు నేర్చుకోవాలో మీకు క్లారిటీ వస్తుంది, ఏ విషయాలు మీకు అనవసరమైనవో మీకు క్లారిటీ వస్తుంది. అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత వస్తుంది. కేవలం నిర్ణయాల్లో మాత్రమే కాదు, మీ జీవితానికి, మీ లైఫ్కి ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ ఈజ్ పవర్, కన్ఫ్యూజన్ ఈజ్ వీక్నెస్. మీ లైఫ్లో మీరు పవర్ఫుల్గా ఉండాలంటే ఈ 3 ప్రశ్నలకి సమాధానం క్లారిటీగా ఉండాలి. చాలామందిని గమనిస్తే వారి లైఫ్ ఎలా లీడ్ చేస్తారో తెలుసా? క్లారిటీ లేకుండా లైఫ్ లీడ్ చేస్తుంటారు, స్పష్టత లేకుండా జీవితం గడుపుతుంటారు, దారి తప్పి చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతుంటారు, ఏమాత్రం ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఏం చేయాలో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, పర్పస్ ఏంటో తెలియదు, ఎటు వెళ్తున్నారో తెలియదు. ఏమాత్రం స్పష్టత లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ముందుకు దూసుకెళ్ళిపోతుంటారు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ విలువైన సమయం పోతుంది, వాళ్ళ స్కిల్స్ వృధా అయిపోతాయి, వాళ్ళకి ఎంతో అమూల్యమైనటువంటి కెపాసిటీ రాంగ్ రూట్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఉదాహరణకి ఈరోజు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ఏ వీడియో చూడాలి, ఏమిటి స్పష్టత లేదు. ఆ వీడియో ఎందుకు చూడాలి స్పష్టత లేదు, కానీ చూసేస్తున్నారు. ఏమిటో తెలియదు, ఎందుకో తెలియదు, కానీ ఎలా అంటే వీడియోలు చూసేస్తున్నారు. షార్ట్స్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఎందుకు చూస్తున్నారో తెలియదు, దాని పర్పస్ ఏంటో తెలియదు, ఎలాంటి వీడియో చూడాలన్న క్లారిటీ ఏం లేదు, ఆలోచన లేకుండా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. మన జీవితంలో ఈ 3 ప్రశ్నలకి స్పష్టత లేకపోవటం వల్లనే ఎంతో విలువైనటువంటి మన సమయాన్ని కంప్లీట్గా వృధా చేసుకుంటున్నాం. చాలామంది ఏమిటి అన్న ప్రశ్నకి, అంటే ఏంటి లక్ష్యం ఏంటి అన్న ప్రశ్నకి ఎలా ఉంటుందంటే, ఎవరినో చూస్తారు, వారేదో చేస్తున్నారని చూసి ఇన్స్పైర్ అవుతారు, వారిని కాపీ కొట్టి వారిలాగా మేము కూడా చేయాలనే ఆలోచనలోకి వెళ్తారు. ఎందుకు చేయాలి అన్నదానికి క్లారిటీ ఉండదు, అర్థం పర్థం లేకుండా. ఈరోజు సమాజంలో ఎలాంటి వారు ఉన్నారంటే, సోషల్ మీడియా రకరకాల రీల్స్, ఆ ప్రోగ్రామ్స్, ఆ కామెంట్స్ చూస్తుంటే అసలు వాట్ ఈస్ ద మీనింగ్ అన్నది అర్థం కాకుండా పోతుంది. ఉద్దేశం ఏంటి, నాకు లైక్స్ వచ్చాయా లేదా, నాకు కామెంట్స్ వచ్చాయా లేదా, నా వీడియో షేర్ అయిందా లేదా, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా లేదా, ఇంతే తప్ప అసలు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, దీని పర్పస్ ఏంటి, దీనివల్ల నీ జీవితంలో వచ్చే వాల్యూ యాడింగ్ పాయింట్ ఏంటి, దీనివల్ల వేరే వాళ్ళ జీవితంలో నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అన్న ఏ ప్రశ్న కూడా సరైన సమాధానం ఉండదు. ఇలాంటి పనుల వల్ల కేవలం మన టైం వేస్ట్ మాత్రమే కాదు, ఒక మనిషి యొక్క ఎనర్జీ, టాలెంట్స్, స్కిల్స్, సామర్థ్యాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి ఇలాంటి అలవాట్ల వల్ల. చైనా మరియు జపాన్ కంట్రీస్లో అక్కడ నుండి స్టూడెంట్స్, అక్కడ నుండి యూత్ సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారు అని చూస్తే, వాళ్ళ టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం, క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు సోషల్ మీడియాని వాడుతున్నారు. సోషల్ మీడియా అనేది వాళ్ళచే వాడబడుతుందే తప్ప ఇక్కడ సోషల్ మీడియా యూత్ని వాడేసుకుంటుంది, యూత్ టైంని, యూత్ ఎనర్జీని వాడేసుకుంటుంది. ఈరోజు మన సమాజంలో దాదాపుగా 90% యూత్ స్టూడెంట్స్ సోషల్ మీడియాకి బలైపోతున్నారంటే ఇది అతిశయోక్తి ఏం కాదు. ఇది అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం, టెంపరీ ప్రెజర్, టెంపరీ హ్యాపీనెస్ కోసమే చేస్తున్నారు తప్ప రేపేంటి, తర్వాత ఏంటి, దీనివల్ల నాకు వచ్చేది ఏంటన్న ఆ కనీస మినిమం థాట్ కూడా లేకుండా పోయింది. దీనివల్ల ఫ్యూచర్ నాశనం అయిపోతుంది. అందుకే చివరిగా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీ జీవితంలో మీరు ఏ పని చేయాలన్నా కానీ ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. అసలు నేనేం పని చేయాలి, ఏమిటి,
ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ప్రస్తుతం మీరు ఏదైనా పని చేస్తుంటే ఈ పని వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, సమాజానికి వచ్చే ప్రయోజనం ఏంటి, నేను చేసే పని వల్ల నష్టం ఉంది అంటే వెంటనే ఆపేయాలి. ఎందుకంటే అది సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, మన జీవితాన్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది, మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. సమాజానికి నష్టం ఉన్నా కానీ మనం ఆపేయాలి. పర్పస్ క్లియర్గా ఉండాలి, అది లాభదాయకంగా ఉండాలి, వ్యక్తిగతంగా అయినా సామాజికంగా అయినా కానీ లాభాన్ని ఇచ్చేటువంటి లక్ష్యమై ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనిషి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితానికి ఒక సరైన అర్థం అనేది ఉంటుంది. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన పనుల మీద మనకే సంతోషంగా ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటుంది. ఇలాంటి పరిపక్వమైనటువంటి ఆలోచనలు రావాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఇది కేవలం డివైన్ మైండ్ సెట్ వల్ల సాధ్యమవుతుంది. ఈరోజు చూడండి, ఎవరు చెప్తే వింటారంటే ప్రతి వ్యక్తి ఆలోచన నా లైఫ్ నా ఇష్టం, నా మైండ్ సెట్ నా ఓన్ మైండ్ సెట్ అనే ఆలోచనతో ఉన్నారు. అలా కాకుండా ప్రతి మనిషి కూడా తన ఆలోచన విధానం ఎలా ఉండాలి, డివైన్ లా ప్రకారంగా ఉండాలి. ఈరోజు యువత, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా తన ఆలోచన విధానము డివైన్ లాకి సింక్ చేసుకుని ఉండాలి, డివైన్ లాకి తగ్గట్టుగా ఉండాలి. తన ఆలోచన విధానం, తన మైండ్ సెట్ అన్నది ఏ వ్యక్తి అయితే డివైన్ లాని తెలుసుకొని డివైన్ లా ప్రకారంగా తన ఆలోచనలు సరిచేసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో క్లారిటీ వస్తుంది, ఆ వ్యక్తి జీవితంలో డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆ వ్యక్తి జీవితంలో మెరాకిల్స్ జరుగుతూ ఉంటాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది, సక్సెస్ని తను చూడగలుగుతాడు. మరి ఈ డివైన్ లా అనేది ఎలా తెలుస్తుంది అంటే మన ధార్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాల్లో డివైన్ లా స్పష్టంగా చెప్పబడి ఉంది. మరి ఇది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఆలోచనతో స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైన ప్రోగ్రామ్, తర్వాత ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ పీపుల్, హౌస్ పీపుల్ కోసము స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. స్టూడెంట్ కోసము 3 నెలల పాటు ప్రతి సండే కూడా 2 అవర్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మైండ్ సూత్ర, ద మంత్ర ఫర్ మోడ్రన్ విద్యార్థి అనే పేరుతో చాలా స్పష్టంగా మోడ్రన్ సైన్స్ని, స్పిరిచువల్ సైన్స్ని మిళితం చేసుకుంటూ ఒక విద్యార్థి యొక్క ఆలోచన గొప్ప పరిపక్వత వచ్చే విధంగా, 360 డిగ్రీస్లో డెవలప్ అయ్యే విధంగా, పెద్దల్ని గౌరవించే విధంగా, తన లైఫ్ మీద తనకు ఫోకస్ ఉండే విధంగా, గుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకునే విధంగా, కాన్షియస్నెస్తో జీవితం గడిపే విధంగా, సెల్ఫ్ అవేర్నెస్ ఉండే విధంగా, ఒక కంప్లీట్ మ్యాన్, గుడ్ హ్యూమన్ బీయింగ్గా తీర్చిదిద్దేటువంటి ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్గా తీర్చిదిద్దడానికి మైండ్ సూత్ర ప్రోగ్రామ్ 3 మంత్స్ ప్రోగ్రామ్ ఉంది. మరి ఎవరైతే ఈ మాటలు వింటారో మీ పిల్లల కోసము ఈ ప్రోగ్రామ్ తప్పకుండా మీరు రిజిస్టర్ చేసుకోండి. డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. స్టూడెంట్ కోసం కాకుండా ప్రతి ఒక్కరి కోసం ఉన్నటువంటి స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే 10 డేస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ వర్క్షాప్ ఉంది, డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అని చెప్పేసి. ద లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా అడ్వాన్స్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్. మరి ఈ క్లాసెస్ ఎవరి కోసం అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ఏ వ్యక్తి అయితే ఆర్థికంగా ఓ లక్ష్యాన్ని పెట్టుకుని ఎదగాలనుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని తిరిగి పొందాలనుకుంటున్నాడు, లైఫ్లో ఉన్న రిలేషన్స్ని రీబిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు, మనశ్శాంతిగా జీవితం గడపాలనుకున్నాడో, లైఫ్లో లక్ష్యాన్ని పెట్టుకుని బ్లెస్సెడ్గా ఉన్న లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాడో అలాంటి వాళ్ళ కోసము ఈ క్లాస్ ఉంది. మరి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి, తప్పకుండా కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్.